ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో అర చెంచా ఉప్పు, అర చెంచా కంటే కొద్దిగా ఎక్కువ కారం. కారం మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఉప్పు కారం రెండు కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా వెల్లుల్లి కారం ఉంది, వేస్తున్నాను. 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర. ఇవి మెత్తగా పొడి చేసి దీంట్లో వేసి అన్నీ కలిసేలాగా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నట్లయితే 10-15 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా మెత్తగా పొడిలాగా అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇంట్లో కారపూస కానీ బూందీ కానీ ఏమైనా ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఒక గుప్పెడంత వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నటువంటి పొడి మొత్తంగా దీనిపైన వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నూనె టిష్యూ పేపర్కి అంతా దిగిపోయి ఉంటుంది కనుక మనం ఈ పేపర్ తీసేయచ్చు. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత ఇంకా మనకి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయినట్లే. దీన్ని కొన్ని ప్రాంతాల్లో చుడువా అంటారు, అటుకుల మిక్చర్ అంటారు. మరి ఈ చుడువా రుచి మీకు నచ్చినట్లయితే రూపకళ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.